ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః. ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ గ్రామ దత్తాత్రేయ నమ జై గురు దత్తాత్రేయ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారించే గ్రహాల యొక్క స్థితిగతి, కలీక, వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి. ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనీశ్వరుడు, కేతువు, బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయని విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి గమనం మేరకంతా కూడా, వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాశుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య యోగం కలిగిస్తుంది. ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము, ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు, రాహువు, బృహస్పతి, కేతువు మరియు శుక్ర భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు. ఏంటంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా వీటి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి, ఏ రకంగా ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి 1వ తారీఖు నుంచి మనకంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి ధనుసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది. మరి జనవరి 15వ తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం, మకర సంక్రమణం అంతా కూడా 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడంతా కూడా స్థిరంగా ఉంటారు. మరి జూన్ 14వ తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకారంగా ఏ రకంగా ఉండబోతుంది. ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ 14వ తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. మరియు కేతువు కూడా సింహరాశిలో ఉండి ఈ యొక్క ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది, శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంతారం జరుగుతుంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి, ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి రకంగా జరుగుతుంది. ఏ వ్యాపారం వాళ్ళకి, ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి, ఏం పరిష్కారం ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీనరాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కావున శనీశ్వరుడికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం, శనీశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా శనివారం శనిహోరలో నలమును దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం ప్రతినిత్యం కూడా ఆచరించాలి. ఇక నల నువ్వులతోటి పరమేశ్వరుడికంతా కూడా అభిషేకం చేయించడం వల్ల సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. తైలాభిషేకం అంతా కూడా ఇక్కడ శనీశ్వరుడికి ప్రతినిత్యం కూడా శనివారం రోజున మరియు శని త్రయోదశి రోజున అంతా కూడా ఆచరించడం వల్ల మీ జాతకరీత్యా ఉండే సకల దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది. శనీశ్వరుడికి, రాహుకి, బృహస్పతికి, బుధ భగవానుడికి, చంద్ర భగవానుడికి అంతా కూడా ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. రాజశ్యామల యజ్ఞాతగ్రతలు కానీ, జాతకరీత్యా ఎటువంటి దోషాలున్నా కానీ, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతగ్రతలు కానీ, ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా విశేషమైన ద్రవ్యాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, జపాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతికి ప్రీతికరంగా, శుక్రుడికి ప్రీతికరంగా దానాలు చెయ్యాలి. ప్రధానంగా గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకి 27 ప్రదక్షిణాలు ఆచరించడం, పుష్టభాగం దగ్గర మహాలక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది కావున మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా, గోమాతకు ప్రీతికరంగా
పంచగావ స్వరూపంగా ఉంటుంది. గోమాత అంతా కూడా కామధేను స్వరూపంగా ఉంటుంది కావున గోమాతకు ప్రతినిత్యం కూడా అర్చన విధానం చేయడం, గోపు పూజ ఆచరించడం, గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే గనక గోమాతనంతా ఇప్పుడు విశేషంగా అర్చిస్తూ ఉంటారో మంచి పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక దల్లాపమంతా కూడా బృహస్పతి ఇక్కడ పంచమ స్థానంలో మార్పు చెందడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగం కలిసి వస్తుంది. ప్రతినిత్యం కూడా రాహుకేతు ప్రీతికరంగా ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతం దగ్గర ఎక్కడైతే జోడునాగులు ఉంటాయో సర్పాలంతా కూడా ప్రతిష్ఠ చేసి ఉంటాయో అక్కడ ఆవునేతో దీపారాధన చేయడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది. రాహుకేతు దోషాలంతా కూడా నివారణ కలుగుతుంది. రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకుంటూ ఉండాలి. అదృష్ట యోగం కలిసి వస్తుంది. విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. రాజయోగం కలిసి వస్తుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉంటారో మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అదృష్టయోగం కలిసి వస్తుంది. అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకి కానీ ఐటీ రంగంలో వాళ్ళకి కూడా ఇక్కడ చూసుకుంటే మే 28వ తారీఖు నుంచి మీకంతా కూడా నవంబర్ 25వ తారీఖు దాకా అధికంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తితోటి ధనయోగం సిద్ధించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతుంటాయి. వివాహాది శుభకార్యాల కోసం కానీ, విదేశాణయం కోసం కానీ, పిల్లల యొక్క చదువు కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా మీరంతా కూడా ఈ యొక్క పుణ్యమైన కార్యక్రమాల కోసం ఖర్చులు విపరీతంగా పెడుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకు అయితే కనుక మంచి అదృష్ట యోగం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. అమ్మవారి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించి ఖడ్గమాల స్తోత్రాన్ని పౌర్ణమి వేళలో చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వారికి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా జనవరి నుంచి డిసెంబర్ దాకా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, విశేషంగా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా మహాలక్ష్మి దేవాలయంలో కానీ, దుర్గామాత దేవాలయంలో కానీ పసుపుతో అభిషేకం చేయించి అమ్మవారికి నూతన వస్త్రాన్నంతా కూడా సమర్పించడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలుగుతుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకుంటారో విశేషంగా మీకంతా కూడా పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అంతా కూడా ఈ యొక్క 27 ప్రదక్షిణాలు కానీ 54 ప్రదక్షిణలు కానీ ప్రతిరోజు కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. నకారాత్మక శక్తి అంటే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలుగుతుంది. మీకంతా కూడా పాజిటివ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి. ఎవరైతే గోమాత సేవ అంతా కూడా విశేషంగా చేస్తూ ఉంటారో అదృష్టి యోగం కలిసి వస్తుంది. ఈ గోచార చక్రం అనేది గ్రహాల యొక్క గమనం మార్గం మాత్రమే చెప్తూ ఉంటాం. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి సేవ చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ కోసం అని చెప్పేసి జ్యోతిష సిద్ధాంతాలతో మీరంతా కూడా ఈ యొక్క జాతకాన్ని విశ్లేషణ చేసుకుని మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల, మీరు మాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాలు సంపూర్ణమైన జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జీవితం కావాల్సిన ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. 2026లో ప్రథమార్థంలో స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇక్కడ ద్వితీయార్థంలో అంటే మే 15వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణ చేసుకొని గోచారిత్య గ్రహాలు యొక్కరంగా ఉన్నప్పుడు రాజయోగం సిద్ధిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. విశేషంగా బీదవాళ్ళకి అంతా కూడా అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజ్య ప్రాప్తి కలుగుతుంది. ధనయోగం సిద్ధిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. మీకు ధన ప్రాప్తి కలగాలంటే ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. వ్యాపార స్థలంలో కానీ, మీ గృహంలో కానీ, దేవాలయ ప్రాంతంలో కానీ జప హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. అప్పుల బాధ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శ్రీమాత్రే నమః.